ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే పన్ను కట్టిన ఒక సందర్భాన్ని మనం గమనించినప్పుడు, పేతురు లోపలికి వస్తుండగానే పేతురు మాట్లాడడానికి మునిపే యేసు ప్రభు ఈ విషయాన్ని అతని ప్రస్తావించి, ఎవరు పన్ను కట్టాలి? అయ్యా, అన్యులు కట్టాలి. కుమారులు కదా, మనం కట్టక్కర్లేదు. కుమారులు స్వాతంత్రం కలిగిన వారే, అయినా మన వారికి అభ్యంతరం కలుగకుండా నిమిత్తము మనమే ట్యాక్స్ కట్టేద్దాం, మనమే పన్ను కడదామని ప్రభు చెప్పి పేతురుతో చాలా ఒక ఇంట్రెస్టింగ్, ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదేంటనంటే, నువ్వు సముద్రమునకు పోయి గాలము వెయ్యని అంటాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకుని దాని నోరు తెరచిన ఎడల అని వాక్యంలో ఉంది. యేసుప్రభు చెప్పినటువంటి ఆ ప్రాసెస్, ఆ పద్ధతి ఏంటంటే, సముద్రానికి వెళ్ళి గాలం వేయి. మనం గమనించినట్లయితే కనీస కొంచెం అవగాహన, కొంచెం అనుభవం, కొంచెం జ్ఞానం, ఈ యొక్క చేపల విద్య తెలిసిన ఎవరికి కూడా వెంటనే అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సముద్రంలో ఎవరు కూడా గాలం వేయరు. గాలం ఎక్కడేస్తారంటే చెరువుల్లోను, సెలయేరులోను, చిన్న చిన్న ప్రాంతాల్లో మాత్రమే వేస్తారు. తక్కువ లోతున్న ప్రాంతాల్లో మాత్రమే వేస్తారు. సముద్రం అనగానే అక్కడ గాలం వేయరు కానీ వలను వేస్తారు. ఎందుకంటే ఇది చాలా పెద్దది కాబట్టి అక్కడ వేస్తారు. ఇప్పుడు పేతుడు ఇమీడియట్ గా ఆ క్వశ్చన్ అడగాలి. అయ్యా, మరి నేను గాలం అన్నారు, గాలం కాదండి, మీరు వడ్రంగి వారు కదా, మీకు తెలియలేదు. సముద్రంలో ఎవరైనా గాలం వేయరండి, వల వేస్తారని చెప్పాలి. కానీ పేతురు ఆ అనుభవాన్ని, ఆ విశేష పరిజ్ఞానాన్ని ప్రభు ముందు విజ్ఞాన ప్రదర్శన చేయలేదు. విజ్ఞాన ప్రదర్శన చేయకుండా, సరే మీరు చెప్పారు కాబట్టి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి గాలము వేశాడు. గమనించాలి మీరు, గాలము వేసిన తరువాత అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, సాధారణంగా పిల్లల గాలానికి ఎప్పుడు ఒక చేప ఎలా పడుతుందని అంటే, ముందు గాలం అది సముద్రం కదా, ఒడ్డిన చేపలు ఉండవు, కొంచెం దరికి వెళ్ళాలి, దాని నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. సో పేతురు కొంచెం లోపలికి వెళ్ళి అది చుట్టుపక్కల చూసిన వారు అందరికీ కూడా కొంచెం హాస్యాస్పదంగా ఉంటది. చూడు, మాతో పాటు ఉన్నప్పుడు పెద్ద సీనియర్ ఇతను, ఇంత అనుభవం ఉన్నవాడు, వల వేసుకున్నాడు, ఇప్పుడు చేపలు పట్టుకున్నట్టు చూడు, ఇప్పుడు మొన్నటిదాకా విమానం నడిపేవాడు ఇప్పుడు ఆడు నడుపుతున్నాడు అనుకో, ఎలా ఉంటది? అది కాస్త హాస్యాస్పదంగా ఉండదా? అలాగే ఇప్పుడు దాకా పెద్ద పెద్ద చేపలు, పెద్ద పెద్ద వల ఎట్టినాడు, ఇప్పుడు గాలం వేసుకున్నాడని చుట్టుపక్కల నవ్వే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ పేతురు అలాంటి విషయం కూడా పట్టించుకోలేదు. పట్టించుకోకుండా తాను ముందుకు వెళ్ళిపోయి గాలము వేశాడు. గమనించాలి, ఈ గాలము, ఈ హుక్ అనేది చేప మధ్య ఉండే ఇది విధానం ఎలా జరుగుతుంది అని కనుక ఆలోచన చేస్తే, ఈ గాలమును అక్కడ వేసినప్పుడు ఇక్కడ ఎర్రబెడతారు, పైన బెండు కడతారు. ఇదంతా మీకు తెలిసిందే కదా. ఇలా ఇది లోపలికి వెళ్ళినప్పుడు ఈ బెండు పైన నీటిలో తేలి ఆడుతుంటది, థర్మాకోల్ షీట్ లాంటిది పైన ఆలాడుతుంటది. ఇప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి, ఈ చేప వెళ్ళి ఏం చేస్తారంటే, దాన్ని ముందుగా వెంటనే కొరికేది, వెంటనే నోట్లో పెట్టేసుకోవాలి, కొంచెం కొంచెం కొరుకుతూ ఉంటది. అప్పుడు పైన బెండ్ ఏమవుద్దంటే లోపలికి వెళ్ళడం, మళ్ళీ పైకి రావడం, తేలి ఆడుతుంటది. అప్పుడు దీనికి నమ్మకం కుదిరిన తర్వాత, ఈ ఎర్ర దొరికిందే, నా కోసం దొరికిందని అన్నప్పుడు, ఈ ఎర్రను మొత్తం తినాలనుకున్న చేప దాన్ని మింగడానికి ప్రయత్నం చేస్తుంది, కడుపు నిండా మింగేస్తుంది. కడుపు నిండా మింగినప్పుడు ఈ యొక్క చేప కడుపులోనికి గాలములు వెళ్ళిపోతుంది. గాలములు వెళ్ళిపోయిన తర్వాత అయినా చేపకి ఏమి అవ్వదు. చేప కొంచెం మరి వేరే చోట ఈదుతుంది కదా, అలా ఈదడానికి వెళ్ళినప్పుడు ఈ పైన బెండ్ ఏమవుద్దని అంటే లోపలికి మునిగిపోతుంది. అప్పుడు ఈ గాల వేసే వ్యక్తికి ఉన్న అవగాహన ఏంటంటే, ఓకే, ఎవరో నా యొక్క ఎర్రకి చేప దొరికిందని చెప్పి దాన్ని వెంటనే పైకి లాగుతాడు. అక్కడ ఉంటది అనమాట. పైకి లాగినప్పుడు ఇదేమో ఒక వ్యతిరేక దశలోకి వెళ్తుంది, గాలమేమో ఒక వ్యతిరేక దశలోకి లాగుతుంది. ఇలా లాగినప్పుడు ఆ గాలం ముళ్ళు ఏం చేస్తుందంటే, దాని కడుపులో నుంచి గుచ్చుకుంటది కదా, కడుపులో గుచ్చుకుంటది కదా, మరి మింగిన ఆహారం కడుపులోకి వెళ్ళిపోద్ది కదా, అక్కడ గుచ్చుకుని పైకి వచ్చి కాస్త బల ప్రదర్శన చేస్తాడు కాబట్టి సరిగ్గా ఈ గొంతులో ఇరుక్కుపోతుంది. మొత్తం ఎక్కడన్నా కడుపులో ఇరుక్కుపోతుంది, గొంతులో సరే ఇరుక్కుపోతుంది. అప్పుడు ఆ చేపని పైకి లాగిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ గాల ముళ్ళుని జాగ్రత్తగా తీస్తాడు. అప్పుడు చనిపోదు, చేప అప్పుడే చనిపోదు. జస్ట్ అది ఏమవుతుందంటే గాయపరచబడుతుంది, గుచ్చబడుతుంది. అప్పుడు ఆ గుచ్చబడిన చేపని నోరు తెరిస్తే అక్కడ షెకేలు దొరుకుతుంది. ఆ షెకేలు ఎవరికి ఉపయోగపడింది? పేతురుకో, యాకోబుకో, యోహానుకో, వీళ్ళకి మాత్రమే కాదు, స్వయంగా ఈ లోకాన్ని సృష్టించినటువంటి విశ్వనాథుడు, లోకనాథుడు అని యేసు ప్రభుకే
ట్యాక్స్ కట్టి యేసు ప్రభుకే ఉపయోగపడే ఒక శ్రేష్టమైన షెకెలు, అరషెకెలు ఆ చేప సంపాదించగలిగింది. అలా కారణం ఏంటి చెప్పనా? ఆ చేప గుచ్చబడింది అని మనం గమనించాలి. చేప దేవుని నిమిత్తము గాయపరచబడింది అని మనం గమనించాలి. ఏ చేప అయితే గుచ్చబడతాదో, ఏ చేప అయితే దేవుని నిమిత్తము గాయపరచబడతాదో, ఆ గాయపరచబడిన దాన్ని, ఆ యొక్క గుచ్చబడిన దాన్ని ప్రభు తన మహిమ కొరకు వాడుకునేటువంటి దేవుడు. ఒక విద్యార్థి పెన్సిల్ రాయాలంటే అది చెక్కబడాలి. ఒక వడ్రంగి వాడు ఒక చెక్కను ఉపయోగించుకోవాలంటే అది నరకబడాలి. దేనైనప్పటికీ కూడా ఒక రాయిని అద్భుతమైన అపురూప శిల్పంగా మార్చబడాలంటే ఈవెన్ ద స్టోన్ హ్యాస్ టు బి వుడెడ్. చివరికి ఆ రాయి కూడా గాయపరచబడాలి. గాయపరచబడకుండా యజమానుడు తన మహిమ కొరకు వాడుకోలేడు. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ సేవకుడా, ప్రియ యవన సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని జనాంగమా, సంగమా, ఈరోజు ఇక్కడ కూర్చుని మాటలు ఆలకిస్తూ నువ్వు గాయపరచబడ్డావా? నమ్మిన వారి చేత గాయపరచబడ్డావా? ప్రేమించబడిన వారి చేత గాయపరచబడ్డావా? నా అనుకుని ఆప్తులు అనుకున్న వారి దగ్గర నువ్వు గాయపరచబడ్డావా? నా ప్రభు చెప్తున్న మాట, గాయపరచబడిన దాన్ని ప్రభు తన మహిమ కొరకు వాడుకుంటాడు. గాయపరచబడి గుచ్చబడిన దాన్ని ప్రభు తన విశేషమైన కృపలో అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వాడుకోగలడు. ఎవరు దేవుని చేత వాడుకోబడతారంటే ఎవరైతే గాయపరచబడ్డారో, ఎవరైతే గుచ్చబడ్డారో. భక్తుడైనటువంటి యోబు తన మాటలు అంటాడు, శోధించబడిన పిమ్మట నేను సువర్ణ వలె మార్చబడతాను. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, మట్టి ప్రాంతంలో ఉన్నప్పుడు పిడుగులు అక్కడ పడ్డప్పుడు ఒక పిడుగు యొక్క ఆ యొక్క ఉష్ణోగ్రత వేడి ఎంత ఉంటదంటే 3000 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుంది. అది ఎప్పుడైతే ఆ నేలకు బలంగా తాకిన వెంటనే ఎంత భయంకరమైన వేడి ఆ భూమిని తాకగానే ఆ మట్టి వెంటనే ఎలా మారిపోద్ది అంటే స్ఫటికంలా మారిపోతుంది. అది వెంటనే గాజులాగా మారిపోతుంది. అప్పుడు అది ఇట్స్ వర్త్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్. అది వేల కొలదిగా డాలర్ల చేత పెట్టి దాన్ని అమౌంట్ తీసుకుంటారు. ఎందుకు చెప్పనా? అత్యంత దూరంలో నుండి అత్యంత బలమైనటువంటిది వచ్చి దాన్ని గాయపరచబడటం వల్ల. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో కూడా ప్రభు కోరుకుంటున్నటువంటి ఒకటి ఏంటంటే, నీలో నాలో ప్రభు మహిమ కొరకు మనం వాడబడాలంటే నీతి నిమిత్తము కొన్నిసార్లు మనం గాయపరచబడాలి. మంచి నిమిత్తము కొన్నిసార్లు మనం గాయపరచబడాలి. క్రీస్తు నిమిత్తం మనము శ్రమనొందిన వారముగా మనం అందరం ఉండాలి. కొన్నిసార్లు భక్తుల వారందరూ ఏమంటారంటే దేవుని కొరకు చావైనా మేలే అంటే గాయం మేలు కదా, చావైనా మేలే అంటే కొంచెం నొప్పి మేలు కదా. ఒకవేళ నీ సేవలో నీకు అవమానమా? నీకు దేవుని కొరకు న్యాయంగా జీవిస్తూ ఇరుగుపొరు వారి పట్ల ప్రేమగా ఉంటూ కూడా ద్వేషాన్ని నువ్వు పొందుకుంటున్నావా? దేవుని సేవకుడిగా చెప్తున్నమాట, గాయపరచబడిన చేపమైన నీతో ప్రభు తన పని జరిగించబోతున్నాడు. సిద్ధపాటు కలిగి ఉందాం. ఇందులో మరో విశేషమైన సంగతి ఏంటంటే, దేవుడు మరో మాట చెప్పాడు, దట్ కమ్స్ ఫస్ట్. మొదటి వచ్చిన చేపను పట్టుకోవాలి. ఎన్నిసార్లు గాలం వేసినా ప్రతిది వస్తుంది, కానీ మొదట రావాలి. దేవునికి వాడుకోబడింది మొదటే కావాలి. దేవునికి ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వాలి. మొట్టమొదటిది ఆయనదై ఉండాలి. ఆయనదై ఉన్నప్పుడే, మొదటిది అయినప్పుడే అది పూర్ణ బలముతో, అది పరిపక్వత కలిగి మొదటి స్థానాన్ని దేవుని దగ్గర నిలబడింది కలిగిందే దేవుని మహిమ కొరకు వాడుకుంటారు. మీరు గమనించారా? కొన్ని చోట్ల హోటల్స్ లో ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటాడు. ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే అర్థం ఏంటంటే, ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే మనం అర్థం చేసుకోవాలంటే పల్లెటూరుకి వెళ్ళాలి. పల్లెటూరులో గతంలో ఏమైందంటే కోళ్ళ గుళ్ళు ఉంటూ ఉండేవి. కోళ్ళు అదంతా తిరిగి సాయంత్రం కోళ్ళ గుళ్ళోకి గంపలోకో తట్టలోకో కోళ్ళ గుళ్ళోకి వచ్చేస్తూ ఉండేవి. ఆ కోళ్ళ గుడికి అడ్డంగా చిన్న పీట ఒకటి పెట్టేవారు. అది తీసిన తర్వాత అన్ని బయటకు వచ్చేవి. ఆ బయటకు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే ఒక రకమైన శబ్దం చేస్తూ ఆ గంటలో, ఆ నూకలో, లేకపోతే ఆ ఒడ్లను తీసుకుని వాళ్ళ ముందు వేస్తూ ఉండేవారు. ఎవరైతే ముందుగా వచ్చాయో, ఎవరైతే తొలుత వచ్చాయో, ఆ వచ్చినటువంటి కోడి, ఆ వచ్చిన పుంజు శ్రేష్టమైన గంట్లు, శ్రేష్టమైన నూకలు, శ్రేష్టమైనటువంటి ధాన్యాన్ని తింటుంది. కొన్ని లేటుగా వస్తాయి. లేటుగా వచ్చినప్పుడు అప్పటికి ఆహారం తినేసరికి ఇసుక తప్ప అక్కడ ఏమి ఉండదు. ఆ కొన్ని మాత్రం అప్పుడు ఆ ఇసుక ఇది కలిపి తింటది అనమాట. కానీ అసలైన ఆహారం ఎవరు తిన్నారు? ఆరంభంలో వచ్చిన పక్షులు తిన్నాయి. దీన్ని ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటారు. ఈరోజు దేవుడు చెప్తున్న కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్, త్వరగా రండి దయచేసి. ప్రభు దగ్గరికి మనం మొదట రావాలి.
ప్రభు దగ్గరికి మనం త్వరతగతిన వచ్చే వారంగా ఉండాలి. ప్రభు దగ్గరికి వేగరమే వచ్చే అనుభవాన్ని కలిగిన వారంగా ఉండాలి. ఏలియా తన దుప్పటి ఎలీషా మీద వేయగానే ఎలీషా సానుగా రాలేదు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, వేగముగా వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అలా మనం ప్రభు దగ్గరికి మొదట వచ్చే వారంగా ఉండాలి. ప్రార్థన అంటే మొదట వెళ్ళే అనుభవాన్ని కలిగిన వారంగా ఉండాలి. వాక్యం అంటే మొదట చెవి కోసుకునే వారంగా ఉండాలి. మోకాళ్ళ అనుభవం అంటే మొదట మనం పరిగెత్తే వారంగా ఉండాలి. అంతేగాని పలహారానికి వెళ్ళే బ్యాచ్ చివరికి వెళ్ళి అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకునే వారుగా ఉంటే దే కాన్ బి యూస్డ్ బై ద లార్డ్. దేవుని చేత వారు వాడబడరు. దేవుని చేత ఉపయోగపడాలంటే ఆ చేప గాయపరచబడాలి. రెండోదిగా ఆ చేప మొదట పైకి రావాలి.